మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. భారత మహిళల క్రికెట్ జట్ ఛాంపియన్గా నిలిచిన తర్వాత వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత వారికి వచ్చినటువంటి ప్రశంసలు దేశవ్యాప్తంగా క్రీడా అభిమానులు చేసుకుంటున్న సెలబ్రేషన్స్ అని మనం చూసాం. ఆ తర్వాత దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా వారిని పిలిపించి వారితో మాట్లాడి ముచ్చటించి వారికి స్వీట్స్ పంచి నిన్న మాట్లాడుకున్నటువంటి సందర్భాన్ని ఆ వీడియోలను కూడా మనం చూడడం జరిగింది. ఈ సందర్భంగా జట్టులో ఉన్నటువంటి ప్రతి క్రీడాకారిణి వారి యొక్క అనుభవాలను వారు ఎదుర్కొన్నటువంటి సందర్భాలను ప్రధాని మోదీతో పంచుకున్నారు. ప్రధాని మోదీ కూడా ఆ క్రీడాకారులందరికీ కూడా స్ఫూర్తినిచ్చేటువంటి విధంగా మాట్లాడి వారికి మరింత భరోసానిచ్చేటువంటి విధంగా ఆ సంభాషణ కొనసాగింది మనం చూసాం. అయితే ఈ జట్టులో కెప్టెన్ నుంచి చివరి ప్లేయర్ వరకు అందరూ మాట్లాడినటువంటి అంశాలు మనం చూసాం. దీంట్లో జెమిమా రోడ్రిగస్ మాట్లాడినటువంటి కొన్ని మాటలు ఇప్పుడు వైరల్గా మారాయి, కొంత భావోద్వేగానికి కూడా గురి చేశాయి. ఎమోషనల్ అయినటువంటి వర్డ్స్ మాట్లాడింది జెమిమా. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా జెమిమా రోడ్రిగస్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. తను ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొంది. సోషల్ మీడియాలో అయితే తన పైన వచ్చిన ట్రోల్స్కి అయితే లెక్కే లేదు జెమిమా రోడ్రిగస్ పైన. ఆస్ట్రేలియా పైన సెమీస్లో అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరచడానికి ముందు వరకు కూడా జెమిమా రోడ్రిగస్ పైన చాలా ట్రోల్స్ చేశారు చాలామంది సోషల్ మీడియాలో. కానీ ఎప్పుడైతే ఆస్ట్రేలియా పైన తన సత్తా చాటిందో, సెమీస్లో అద్భుతమైనటువంటి ప్రదర్శన చేసి ఫైనల్కి చేరడంలో, ఒక రకంగా కప్ గెలవడంలో చాలా వరకు జెమిమా పాత్రే ఉంది. ఈరోజు మనం వరల్డ్ కప్ గెలిచామంటే మహిళల టీం. ఈ సందర్భంగా తాను ప్రధాని మోదీతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలని వెల్లడించడం జరిగింది. ఎందుకు సెమీస్లో అంతగానం ఏడ్చారనే దానికి సంబంధించి చాలా చర్చ నడిచింది. తర్వాత మ్యాచ్ తర్వాత ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతుంది జెమిమా, ఎందుకు ఇంతగానం ఏడుస్తుంది ఏంటనేది సెమీస్ మ్యాచ్ తర్వాత మనం చూస్తుంటాం. చాలా భావోద్వేగానికి గురైంది, ఏడ్చేసింది, అక్కడ కూర్చొని చాలాసేపు ఏడ్చేసింది. ఆ ప్రజెంటేషన్ అప్పుడు కూడా ఏడ్చేసింది, మైక్ పట్టుకొని కూడా ఏడ్చేసింది. ఆ బాధ తన లోపల అంతా ఉంది. ఆ విషయం ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు ప్రధాని మోదీతోటి. అదే సందర్భంలో ఎమోషనల్కి సంబంధించి వివరిస్తూ జెమిమా రోడ్రిగస్ చాలా అంశాలని ప్రస్తావించారు. అక్కడ చాలా మెచ్యూర్గా వ్యవహరించారు. इस समय के भावों का कुछ वर्णन कर सकती हो आप? एक्चुअली सर सेमीफाइनल्स था और हमेशा हम लोग ऑस्ट्रेलिया के साथ ही बहुत नज़दीक आके हार रहे थे. तो जब मैं अंदर गई थी तो वही था कि टीम को जिताना है, कैसे भी करके एंड तक खेलना है, टीम को जिताना है. और जब हैरी दी और हम आए थे साथ में तो हम लोग सिर्फ यही बोल रहे थे कि पार्टनरशिप लंबा, एक पार्टनरशिप ना, और उन लोग दे विल गो डाउन. तो दैट्स व्हाट वी आर ट्राइंग टू डू. एंड आई वुड से दैट मोमेंट कि वो एक कलेक्टिव टीम एफर्ट था सर. यस मे बी मेरा सेंचुरी हुआ, बट आई फील दैट इफ़ हैरी दी का पार्टनरशिप और मेरा नहीं होता, नहीं तो दीप्ति अंदर आके वो इम्पैक्ट इनिंग्स, रिचा एंड देन अमन प्लेइंग दैट 8 balls 15. If that wouldn't have happened, maybe we would have not won the semi-finals. But I think everyone collectively had that belief कि नहीं, हम ये टीम कर सकता है और कर दे. ప్రధానంగా టీంలో మనం అందరం గెలిచాము, ఇప్పుడు ఇంత ఛాంపియన్గా మిగిలామంటే ఒక్కరు రాణిస్తే కాదు, అందరూ రాణించగలిగారు కాబట్టే మనం ఈ స్థాయిలో ఉన్నాం. జట్టు మూకుమ్మడిగా రాణిస్తుంది కాబట్టే ఛాంపియన్గా మారగలిగాం. ఒకరు అద్భుతంగా రాణించారంటే మిగిలిన అందరూ కూడా అద్భుతాన్ని సెలబ్రేట్ చేసుకునేటువంటి క్రీడాకారిణులు మన జట్టులో ఉన్నారు. అలాగే ఒకరు విఫలమయ్యారంటే జట్టులో ఆ ఒక వ్యక్తికి భుజం తట్టి ఏం పర్వాలేదే, మరో మ్యాచ్లో చూసుకుందాం అనేటువంటి భుజం తట్టేటువంటి సభ్యురాలు కూడా మన జట్టులో ఉన్నారు. అదే బలం అంటూ కూడా జెమిమా రోడ్రిగస్ తన యొక్క భావోద్వేగపూరితమైనటువంటి ప్రసంగంలో వెల్లడించారు. చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి ఈ మాటలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆలోచింపజేశాయి. స్నేహ రాణా కూడా ఈ వ్యాఖ్యలను ఏకీభవిస్తూ, జెమిమా రోడ్రిగస్ చేసినటువంటి వ్యాఖ్యలను ఏకీభవిస్తూ తను కూడా ఆ వ్యాఖ్యలకు మద్దతిస్తూ తను మాట్లాడినటువంటి సందర్భం తను ఆ తర్వాత ఉంది. ఒకసారి రోడ్రిగస్ ఏం మాట్లాడిందో చూద్దాం. एक्चुअली सर सेमीफाइनल्स था और हमेशा हम लोग ऑस्ट्रेलिया के साथ ही बहुत नज़दीक आके हार रहे थे. तो जब मैं अंदर गई थी तो वही था कि टीम को जिताना है, कैसे भी करके एंड तक खेलना है, टीम को जिताना है. और जब हैरी दी और हम आए थे साथ में तो हम लोग सिर्फ यही बोल रहे थे कि पार्टनरशिप लंबा, एक पार्टनरशिप ना, और उन लोग दे विल गो डाउन. तो दैट्स व्हाट वी आर ट्राइंग टू डू. एंड आई वुड से दैट मोमेंट कि वो एक कलेक्टिव टीम एफर्ट था सर.
गेस मे बी मेरा सेंचुरी हुआ, बट आई फील दैट इफ़ हैरी दी का पार्टनरशिप और मेरा नहीं होता, नहीं तो दीप्ति अंदर आके वो इम्पैक्ट इनिंग्स, रिचा एंड देन अमन प्लेइंग दैट 8 balls 15, if that would have happened, maybe we would have not won the semi-finals. But I think everyone collectively had that belief कि नहीं हम ये टीम कर सकते. సో అలాగా ప్రతి ఒక్కరం కూడా రాణించాం సెమీస్లో, ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క పాత్రను నిర్వర్తించగలిగారు కాబట్టే మేము విజయం సాధించగలం, ఈరోజు ఆ యొక్క అద్భుతమైనటువంటి క్షణాలను పొందగలిగామనేటువంటి విధంగా జెమిమా రోడ్రిగస్ మాట్లాడింది. ప్రస్తుతానికైతే టీం సభ్యులందరూ మాట్లాడిన దాంట్లో కంటే కూడా జెమిమా రోడ్రిగస్ ఏం మాట్లాడింది, ఎలాంటి కాన్వర్జేషన్ అక్కడ జరిగింది అనేటువంటి చర్చ కొనసాగింది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జెమిమా ప్రధాని మోదీతో మాట్లాడినటువంటి సందర్భంగా ప్రధాని మోదీ కూడా జెమిమా రోడ్రిగస్ చెప్పినటువంటి దానికి శ్రద్ధగా అక్కడ వింటూ వారు చెప్పిన అనుభవాలను, వారు ఎదుర్కొన్నటువంటి అనుభవాలను అక్కడ చెప్తున్న సందర్భంలో కూడా వారు కూడా మద్దతుగా నిలుస్తూ వారికి ఎంకరేజ్మెంట్గా ప్రధాని మోదీ కూడా అక్కడ మాట్లాడిన సందర్భాన్ని మనం చూసాం. ఏదేమైనా కూడా రోడ్రిగస్ ఇక్కడ చాలా మెచ్యూర్గా మాట్లాడింది, చాలా అద్భుతంగా మాట్లాడింది. తనకు ఈ గెలుపులో తన యొక్క క్రెడిబిలిటీ ఎంతున్నా కూడా, తన యొక్క పాత్ర ఎంతున్నా కూడా, తన సెమీఫైనల్లో ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించినప్పుడు కూడా క్రెడిట్ మాత్రం టీం సభ్యులందరికీ ఇచ్చింది. క్రెడిట్ని ఎప్పుడు కూడా తను తీసుకోలేదు. అందరం కష్టపడ్డాం, అందరం టీం సభ్యులందరూ కూడా మనిషికి తమ పాత్ర నిర్వర్తించగలిగాం కాబట్టి ఈరోజు ఛాంపియన్లుగా మనం ఎదిగామంటూ కూడా చెప్పారు. అంతేకాకుండా జట్టులో ఒక సభ్యులు అద్భుతంగా రాణించినప్పుడు వారికి ఎంత అభినందనలు వస్తాయో, ఒక సభ్యులు విఫలమైనప్పుడు కూడా, ముఖ్యంగా బయట వచ్చాయి 3 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత, వరుసగా 3 మ్యాచ్లు ఓటమి తర్వాత అసలు సెమీస్ కూడా వెళ్తుందా లేదా ఇండియా అని చెప్పేసి కొన్న పరాభవాలు కూడా బయట నుంచి సోషల్ మీడియాలో ఎదుర్కొన్నప్పుడు కూడా జట్టు సభ్యులే ఒకరికొకరు మద్దతుగా నిలబడి, ఒకరు విఫలమైనప్పుడు ఇంకొక మ్యాచ్లో చూసుకుందులే, ఇంకో మ్యాచ్లో మంచిగా పర్ఫామ్ చేద్దు అని చెప్పేసి మిగతా తోటి సభ్యులే భుజం మీద చెయ్యి తట్టి ఎంకరేజ్మెంట్గా నిలిచారు. ఆ యొక్క బలమే మా సభ్యులలో ఈ యొక్క టీం స్పిరిట్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఉందంటూ కూడా ఆమె చెప్పినటువంటి మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఏదేమైనా కూడా ప్రస్తుతం జెమిమా రోడ్రిగస్ మాట్లాడినటువంటి ఈ యొక్క మాటలు ప్రధాని మోదీ తోటి సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. इस समय के भावों का कुछ वर्णन कर सकती हो आप? एक्चुअली सर सेमीफाइनल्स था और हमेशा हम लोग ऑस्ट्रेलिया के साथ ही बहुत नज़दीक आके हार रहे थे. तो जब मैं अंदर गई थी तो वही था कि टीम को जिताना है, कैसे भी करके एंड तक खेलना है, टीम को जिताना है. और जब हैरी दी और हम आए थे साथ में, तो हम लोग सिर्फ यही बोल रहे थे कि पार्टनरशिप लंबा, एक पार्टनरशिप ना, और उन लोग दिल गो डाउन. तो दैट्स व्हाट वी आर ट्राइंग टू डू. एंड आई वुड से एट दैट मोमेंट कि वो एक कलेक्टिव टीम एफर्ट था सर. यस मे बी मेरा सेंचुरी हुआ, बट आई फील दैट इफ़ हैरी दी का पार्टनरशिप और मेरा नहीं होता, नहीं तो दीप्ति अंदर आके वो इम्पैक्ट इनिंग्स, रिचा एंड देन अमन प्लेइंग दैट 8 balls 15, if that would have happened, maybe we would have not won the semi-finals. But I think everyone collectively had that belief कि नहीं हम ये टीम कर सकता है और कर दे.